అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా చంద్రబాబు విడతల వారీగా కాకుండా ఒకేసారి పింఛన్ డబ్బులు పెంచారన్నారు. ఇక వీరితో పాటు దివ్యాంగులకు సైతం మొత్తం పింఛన్లు అందజేసినట్టు వెల్లడించారు. ఈ నెల ఇచ్చారు 4,000 పెంచిన దాంతో 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు మీకు అందుతున్నాయి. మన ఊర్లో ఇవాళ సుమారు 60 లక్షల రూపాయలు ఈ రోజున పెన్షన్దారులందరికీ పేద వర్గాలందరికీ అందిస్తున్నారు. సుమారు 900 పైన పెన్షన్లు వాడపాలలో 900 మందికి 60 లక్షల రూపాయలు ఈనాడు ఒక వాడపాలలో ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో అయితే 30 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దగ్గర 44,000 మందికి. మన భారీ ఎత్తున రాష్ట్రంలో 4,400 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. 65 లక్షల మంది పైబడి ఈనాడు పెన్షన్లు ఒకే రోజున ఈనాడు రాష్ట్రంలో అందిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో గతంలో నేను పెంచుకుంటూ పోతాన్నాడు. ఒక ఆయన వచ్చాడు, గుర్తుందా మీకు? 5 ఏళ్ళ క్రితం ఆయన అధికారంలోకి వచ్చాడంటే 3,000 చేసేస్తున్నాడు. 2,000 3,000 చేసేస్తాడంటే అయిపోతాయని అందరూ అనుకున్నాం. ఎలా పెంచుతూ అన్నాను తప్ప ఒకసారి ఇస్తానన్నాను ఏంటి? 5 ఏళ్ళు పెంచుతానని 5 ఏళ్ళు అయ్యేటప్పటికి 3,000 చేశాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి తేడా అదే. చెప్పిన మాట ప్రకారం ఈనాడు మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ముందుగా 3 నెలల ముందు ఇస్తానన్నాడు ఆయన. 7,000 రూపాయలు మీకు అందిస్తున్నాడు. ఇదంతా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఏమో ప్రతి నెల మీకు 4,000 రూపాయలు వస్తాయి. ఇచ్చేవారు 3,000 ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ ఎంత అన్నారు చంద్రబాబు నాయుడు?